ఒక ప్రత్యేక 24 గంటల ఛానల్, బ్రహ్మాండమైన కార్టూన్స్, అద్భుతమైన కార్యక్రమాలు. ఇది మన ఏరియా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి చిక్కుబుక్కు బండి. హాయ్ సింగు, ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నానులే యజ్ఞ, కానీ చెప్పు ఏంటో విషయం. అయ్యో ఏంటి సింగు, వచ్చిరాగానే అంత డల్లుగున్నావు? ఏం చెప్తాం, ఎండలు బాగా ముదిరిపోయాయి కదా. అయినా సింగు, నిన్ను ఎండలు ఎవరు తిరగమన్నారు? ఎవరు తిరగమని చెప్పకపోయినా పనులు అవ్వాలి కదా. పనులవ్వాలా? నీకు అసలు ఏం పనులుంటాయి సింగు? ఏంటి, నాకు ఏం పనులుంటాయా? నీకు తెలుసా నాకేం పనులున్నాయో? తెలియదు సింగు, అదే చెప్పమంటున్నాను కదా. అయినా సరే నేను నీకు చెప్పను, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు. ఇన్సల్ట్ చేయలేదు, ఏమి చేయలేదు, కానీ విషయం చెప్పు సింగు. నో, నేను చెప్పను. ఈ సింగు అలిగాడు. సారీ సింగు, ముందు విషయం చెప్పు. సరే, ముందైతే ఈ కార్టూన్ చూడు, తర్వాత విషయం చెప్తాను, ఓకేనా? ఓకే సింగు. A new type of alarm clock. టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి? అవును, అందరం మినీ ఇంటి దగ్గర కలుసుకోవాలని ముందే అనుకున్నాం కదా. తను ఎప్పుడూ అంతే కదా, ఇంకొంచెం సేపు చూద్దాం ఉండండి. వావ్, వీళ్ళందరూ అంత టెన్షన్ గా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? గ్రాండ్ పా టర్టిల్ ఫెయిర్ బ్యాట్ త్వరగా తయారై ఉండడు, దానివల్లే లేట్ అయిందేమో అనుకుంటున్నాను. అలాగే ఫెయిర్ బ్యాట్ కి ఎంత చెప్పినా ఎప్పుడూ లేట్ గానే వస్తున్నాడు. ప్రతిసారి తన కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓ, వీళ్ళు ఫేర్ బ్యాట్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. హహ, తను ఎప్పుడు లేట్ గానే వస్తుంది, తనకు అది అలవాటే కదా. ఇంకా రాలేదేమిటి? ఓకే, వదిలేయండి, మనం ఎక్కువసేపు వెయిట్ చేయలేం. మనం వెళ్ళిపోదాం పదండి. సరే. హ్మ్. కొంచెం ఉండండి, కొంచెం ఉండండి. నేను వచ్చేసాను గైస్. ఏయ్ ఫేర్ బ్యాట్, మొత్తానికి నువ్వు కూడా వచ్చేసావన్నమాట. ఫేర్ బ్యాట్, ఎప్పుడు లేట్ గా వస్తావు ఎందుకు? ఈసారి స్ట్రాబెర్రీస్ కోసం వెళ్ళేటప్పుడు టైంకి రావాలి, లేదంటే మేము వెళ్ళిపోతాం. నన్ను క్షమించండి గైస్, నిద్రపోయాను. నెక్స్ట్ టైం ఆలస్యం చేయకుండా టైంకి వచ్చేస్తాను. సరే సరే, త్వరగా బయలుదేరదాం రండి. మిస్టర్ ఫ్రాగ్, మిస్ టోడ్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వర్క్ నశించిపోయి ఉంటుంది. హ్మ్. Hey!
లిటిల్ బీన్, నువ్వు ఉదయాన్నే ఎలా లేస్తావు? నాకు కూడా ఏమైనా టిప్స్ ఇస్తావా? రోజు సూర్యోదయం కాగానే నాకు మెలకువ వచ్చేస్తుంది, అందుకు నేను విడిగా ఏమీ చేయను. గ్రాండ్ పొటాటో, మీరెలా లేస్తారు? అందుకేమైనా ప్రత్యేకంగా చేస్తారా? ఈ సమస్య గురించి ఎవరిని అడిగాలో సరిగ్గా వారినే నువ్వు అడిగావు. ప్రతిరోజు నేను నిద్రలేవడానికి ఒక రహస్యం ఉంది. ఓ, ఏమిటది? అదేమిటంటే ఓ అలారం క్లాక్. ఏమిటి అలారం క్లాకా? అందులో ప్రత్యేకత ఏముంది? నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. నా అలారం క్లాక్ చాలా ప్రత్యేకమైనది. అదొక కొత్త రకం అలారం క్లాక్. కొత్త రకం అలారం క్లాకా? అదెలా ఉంటుందో చెప్తారా? నా అలారం క్లాక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం త్వరగా వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏం వరి ఒక ఫైర్ బ్యాట్, ఈ రోజు రాత్రికి మా ఇంటికి రా, నీకు నా అలారం క్లాక్ చూపిస్తాను. ఓకే? ఓ, చాలా సంతోషం. గ్రాండ్పా టర్టిల్, నేను మీ కొత్త రకం అలారం క్లాక్ చూడడానికి వచ్చాను. వచ్చేసావా నా ఫ్రెండ్? నువ్వు లోపలికి రావచ్చు కదా. నా అలారం క్లాక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, నువ్వే వచ్చి చూడు. ఆ, అదిగో చూడు. వావ్, గ్రాండ్ పా టర్టిల్ అలారం నిజంగానే చాలా డిఫరెంట్ గా ఉంది. నా అలారం క్లాక్ లో దాదాపు 20 రకాల రొటేటింగ్ వీల్స్ ఉన్నాయి. ఓ, మీరు చెప్పేది నిజమా? చూడు, దానికి 10 రకాల గంటలు కూడా ఉన్నాయి. దానికి ఒక చివర పెద్ద చెక్క సుత్తు లాంటిది, అది చాలా ముఖ్యమైంది. అంత పెద్దదా? కొంచెం ప్రమాదం కదా? ఫేర్ బ్యాట్, నువ్వు నా దగ్గర ఉన్న అలారం క్లాక్ ని బాగా చూసుకుని వెళ్ళు. అచ్చం అలాంటిదే స్వయంగా తయారు చేసుకున్నావు అనుకో, నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఆ తర్వాత నువ్వెప్పుడూ లేటుగా లేవవు. నిజంగా చెప్తున్నారా? గ్రాండ్పా టర్టిల్, మీరు చాలా గొప్పవారు. ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి మొదలు పెడతాను. నాకు చాలా ఆనందంగా ఉంది. డ్రీమ్ టౌన్ విరామం. మమ్మల్ని ఏలియన్స్ అటాక్ చేశారు. ఏలియన్ ప్రతాపం మళ్ళీ మొదలైందని అర్థం.